దానికి కూడా ముందు ముందు ఇంకా మేము చాలా చూపిస్తాం. వాళ్ళు కూడా ఎవరైనా సరే ఉండేంత లిమిట్లో ఉంటే మాత్రం మంచిదన్న. ఎవరికి అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం ఉందిగా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు స్క్రిప్ట్ ఒకటి రాసి జగన్మోహన్ రెడ్డికి ఆ స్క్రిప్ట్ చూపించి ఓకే ఇది తిట్టొచ్చు అని ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాతే ఓకే చేసిన తర్వాతే ఇదంతా జగన్ రాజకీయం. ఇది మిగతా వాళ్ళు అనుకుంటారు వీళ్ళంతా వీళ్ళే తిడుతున్నారు అనుకుంటారు, కానీ ఇదంతా జగన్ చేసే రాజకీయం. ఇది ఆ రాజకీయం అనేది ఎవరికి తెలియదు. అందరూ అనుకుంటారు జగన్ నవ్వేది పై నవ్వుతారు. ఆ నవ్వులన్నీ మనసు గుచ్చుకుంటాయి, కానీ ఆ నవ్వు వెనక చాలా అర్థాలు ఉన్నాయి. అది అందరూ ప్రజలు తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇంకా చాలా మంచి చేసేది అందరికీ. ఇంకోటి ఏంటంటే అన్న, అందరూ అక్రమ అరెస్టులు ఆడుకుంటారు. కూటమి అధికారం వచ్చిన కానీ అక్రమ అరెస్టులు అసలు అయితే కాదు. ఇవన్నీ న్యాయంగా జరుగుతాయి, అన్యాయంగా అయితే జరగట్లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డ చూసుకొని అప్పట్లో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు. ఇక్కడ ఎంత బాగా తింటే అన్ని మార్కులు పడతాయని. సో మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి వీళ్ళని కాపాడడానికి వచ్చా? అస్సలు రాడనా. అది వీళ్ళందరూ అనుకున్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే మేము ఇంకా 30 సంవత్సరాల దాకా మేము అధికారంలో ఉంటామని చెప్పి భావించి ప్రతి ఒక్కళ్ళ నోటికి వచ్చినట్టు తిట్టారు. కానీ రాజకీయం అనేది 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో మాడిపోయే రాజకీయం. అది ఇది ఎవరు గ్రహించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గ్రహించలేదు. జగన్ అన్ని పథకాలు ఇచ్చిండు, అన్ని చేసిండు, మళ్ళీ మా జగన్ అధికారాలు ఉంటాడని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గారిని అడిగి పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చిన వాళ్ళు తిట్టారు. అది ఉల్టా అయింది ఇవ్వాలంటే. సో ఇట్లా ఈ విధంగా నోటిగా ప్రవర్తించే వాళ్ళకి ఏం చెప్తారు ప్రభుత్వం తరఫున? ప్రభుత్వం తరఫున విమర్శించాలంటే అధికారం అనేది శాశ్వతం కాదన్న. ఎవరినైనా తిట్టకూడదు. వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయడంలో తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం చాలా సంతోషిస్తున్నారు.